వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో గత 30 ఏళ్ళ పోరాటానికి ఒక విజయం సాధించామనే కోణంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్నో రాజకీయ పరిణామాలను, ఎన్నో సామాజిక పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే విషయం మీద మనతో మాట్లాడడం కోసం మామిడి నారాయణ గారు ఉన్నారు. మరి ఆయన రాసినటువంటి వ్యాసాలు ఎన్నోసార్లు మనం అంటే వివిధ సామాజిక అంశాల మీద రాసిన వ్యాసాలు పత్రికలో చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో చాలా విషయాన్ని మనతో షేర్ చేసుకోవడం కోసం ఉన్నారు. సార్, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్తే. హాయ్ రాకేష్. బాగున్నారా సార్? బాగున్నాను. మీ వ్యాసాలు చూస్తున్నాము, దానికి కౌంటర్ వ్యాసాలు కూడా రెగ్యులర్గా గమనిస్తూనే ఉన్నాము. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో మొన్న ఆగస్టు 1కి వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు వచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్ విజయం, ఇది మందకృష్ణ అన్న విజయం అని చెప్పేసి తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో అయితే చాలా సంబరాలు జరిగినాయి. తర్వాత ప్రెస్ మీట్లు, కౌంటర్ ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, కౌంటర్ ఇంటర్వ్యూలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించిన విషయంలో 30 ఏళ్ళ పోరాటం ఎంఆర్పిఎస్ చేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు సంబంధించిన విషయంలో దాన్ని ఏ రకంగా అంటే ఎంఆర్పిఎస్ విజయంగా పరిగణించాల్సరా, లేదంటే పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో దాన్ని ఆ రకంగా చూడచ్చా? అసలు ఇది ఏ రకమైనటువంటి విజయం అనుకోవచ్చు? సో వాస్తవానికి నాకు ఎంఆర్పిఎస్ అన్న, మాల మహానాడు అన్న, దాదాపు అవి పనిచేస్తున్న తర్వాత ఒక 20 సంవత్సరాల వరకు వాటి గురించి నాకేం తెలియదు. తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, రిజర్వేషన్లు అనేటువంటిది ఒక చాలా చిన్న అంశం. అది ఆ చిన్న అంశం లోపల వాటాల కోసము పోటీ పడడం అన్నటువంటిది మరింత సంకుచితమైనటువంటి భావన. సో కొంచెం తెలుసుకోవాలా అనుకున్నటువంటిప్పుడు నేను ఈ మాల మహానాడు అండ్ మాదిగ దండోరా రెండింటి మీద ఒక వ్యాసం రాసిన. మనువాదుల పంజరాల్లో మాలమాదిగ చిలుకలు అని చెప్పేసి, అంటే మనువాదులు ఒక పంజరంలో చిలుకను బంధించి ఆ చిలుక చేత తమకు అనుకూలమైనటువంటి మాటలు ఎట్లా పలికిస్తారు, పంజరంలో ఉన్నటువంటి చిలుకలు అట్లా వీళ్ళు పలికిస్తున్నారు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి వ్యాసము నవ తెలంగాణలో రాసిండే. చాలామంది ఫోన్ చేసిండ్రు, అసలు వర్ణన మీరు చాలా అద్భుతంగా చేసిండ్రు, అది ఇక అల్టిమేట్. దాంట్లో నేను మాదిగలను కానీ మాలల్ని కానీ ఎవరిని కూడా వెనకేసుకు రాలేదు. ఎందుకు వెనకేసుకు రాలేదు అని అంటే, ఈ రెండు సంస్థల యొక్క పోరాటాలు కానీ లేదా వాళ్ళ వాదనలు కానీ అవన్నీ కూడా చాలా సంకుచితమైనటువంటివి. ఈ కులాలకు వాళ్ళు చేస్తున్న వాదన ఏమాత్రం ఉపయోగం ఉండదు. అంతిమంగా అవి పాలక వర్గాలకు ఉపయోగపడతాయి అని చెప్పేసి దాన్ని రాసేసి చిట్ట చివరికి ఏం రాసినానంటే, ఈ సంపద జాతీయం చేయడానికి లేదా సంపదలో భాగస్వామ్యం రావడానికి ఉంటే వీళ్ళు పనిచేస్తే మంచిది అని చెప్పేసి నేను దాంట్లో కంక్లూడ్ చేసిన. తర్వాత కొంతకాలం తర్వాత నేను అనుకుంటా 2014 డేటు సబ్జెక్టు కరెక్షన్, బహుశా మార్చి 4వ తారీఖు లేదా 5వ తారీఖు అనుకుంటాను. సో అప్పుడు ఒక వ్యాసం రాసింటి. ఆ వ్యాసం రాస్తున్నటువంటి సందర్భంలో కూడా రాయాలని లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వేరు అంటే ఒక అంశం లోపల ఒక కులాన్ని దోషిగా చూపెడుతూ ఆ కులం మీద అనేకమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు వాటి గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి దాని మీద నేను రాశాను. సో ఆ క్రమం లోపల దీని గురించి కొంచెం ఇంకా డెప్త్గా దాన్ని స్టడీ చేసినప్పుడు, అది ఎంఆర్పిఎస్ అయినా లేదంటే మాల మహానాడైనా, సో ముందుగా మనం ఎంఆర్పిఎస్ను స్టడీ చేయాలి. ఎందుకంటే ఒక అంశాన్ని అది లేవనెత్తి దాని మీద ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాలు చేసి కొంత సాధించుకున్నారు. ఈ సాధించిన క్రమాన్ని మనము పరిశీలన చేసి ఆలోచించినట్టయితే, వాస్తవంలో అది తొలినాళ్ళలో ఫస్ట్ వాళ్ళు చేసినప్పుడు చాలామంది మద్దతు ఇచ్చారు. అవును కదా, మాలలో లేరు కదా ఉద్యోగాలలో అని చెప్పేసి. ఇది ఎప్పుడు 30 ఏళ్ళ కింద చేసినప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి మాలలు చాలామంది మద్దతు ఇచ్చారు. మాలలే కాదు, చాలామంది ఇతరులు కూడా ఇచ్చారు. కానీ రాను అది ఏమైపోయింది, ఎంఆర్పిఎస్ అది మాదిగల చేతిలో నుండి పాలక వర్గాల చేతిలోకి వెళ్ళిపోయింది. పాలక వర్గాల చేతిలోకి ఎట్లా వెళ్ళిపోయింది? ఇప్పుడు నేను చెప్పిన చూడు, మనువాదుల పంజరాల్లో మాలమాదిగ చిలుకలు అని చెప్పేసి, అది ఒక యజమాని కింద యజమాని ఏది చెబితే అది పలికే విధంగా అది ఒక చిలుక రూపానికి సంతరించుకున్నది. ఓకే. సో ఇట్లా చేసుకున్నప్పుడు ఈ
ఈ మనువాద పంజరాల్లో మాలమాదిగ చిలుకలుగా పాలక వర్గాలకు వాళ్ళు పావులుగా మారినటువంటి సందర్భంలో దాని యొక్క చరిత్రను అంతా కూడా మనం తీసుకుంటే దాన్ని మొత్తం పరిశీలించినట్టయితే అది ఒక మాదిగ సమాజానికి అంతిమంగా మేలు చేసే ఉద్యమం అయితే కాదు. అదేవిధంగా తమ సహచరమైనటువంటి కులము లేదా సమూహము, ఈ సమూహాలను అది దూరం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో దీని మీద ఎవరైనా ఇతరులు మాట్లాడాలా లేదా వారితో పోటీగా మాట్లాడాలనుకుంటే ఇదంతా కూడా ఒక మాదిగ దండోర ఉద్యమాన్ని 30 ఏళ్ళకు నుండి పరిశీలించి చూసినట్టయితే అది యుద్ధంలో ఒక శిఖండి పాత్ర పోషిస్తున్నది. శిఖండి పాత్ర అంటే మీకు తెలుసో లేకపోతే కానీ మహాభారతంలో అర్జునుడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు శిఖండి ఎదురొస్తే ఆయన పెట్టేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకు? గాలితో మేము యుద్ధం చేసే నా స్థాయిని నేను ఎందుకు తగ్గించుకుంటాను అని చెప్పేసి. ఇవాళ ఎంఆర్పిఎస్ పట్ల కూడా చాలామంది మాట్లాడకపోవడానికి అది వాళ్ళతో మేము మాట్లాడాలా అనేటువంటి దశకు వెళ్ళిపోయింది. ఎందుకు? చాలామంది అంటే ఎవరు మాలలే కాదు, వేరే వాళ్ళు కనుక మాట్లాడితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఓకే, అట్రాసిటీ కేసులు పెట్టడానికి ఒక కారణం చెప్తాను. ఒకప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక బాడుగ నేతలు అని ఒక ఆర్టికల్ రాశారు. బాడుగ నేతలు అంటే ఎవరు? కిరాయి నేతలు. అంటే వీళ్ళు వేతనం తీసుకోను లేదా కొన్ని లాభాలు తీసుకొని వీళ్ళు ఉద్యమాలు చేస్తారు అని చెప్పేసి అని రాస్తే ఆ యజమాన్యం మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అట్రాసిటీ కేసు పెట్టడం చేత వాళ్ళు దాని మీద ప్రశ్నించలేకపోతున్నారు ఇప్పుడు. అంటే ఏదో రకంగా భయనొచ్చి వాళ్ళతో మేము పెట్టుకుంటాం అన్నటువంటి దేశం. అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమము అది చాలా సంకుచితమైపోయి అది పాలక వర్గాల చేతిలో పావుగా మారిపోయి ఏ పాలక వర్గము ఏ మాట మాట్లాడమంటే ఆ మాటనే ఇవాళ మాట్లాడుతున్నది, అంతకే పరిమితం అయిపోయింది. అందుకే దాని మీద ఒక మాలలు తప్ప వేరే వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తుంది. కాబట్టి మాదిగలో ఎవరైనటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ సమతా సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి మాదిగలు మాట్లాడతారు, లేదంటే మాలలు మాట్లాడతారు, వేరే వాళ్ళు మాట్లాడరు. అది అట్లా తయారై కూర్చున్నది. మొత్తానికైతే ఇప్పుడు మాదిగలకు సంబంధించిన విషయంలో మీరు ఏదైతే మనవాద పంజరాల్లో ఉన్నారని అనుకో, ఇప్పుడు చాలామంది మిమ్మల్ని అంటే మనకు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఏమంటున్నారు అంటే అంటే వీళ్ళు మాలల్ని మనవాదులు అంటున్నారు కానీ మాలలే మనవాదులు అని చెప్పేసి మాదిగలే మనవాదులు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇద్దరిని అన్నారు. ఎందుకు? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతోనే ఎన్నో ఉద్యమాలలో మేమే ఉన్నాం, మేమే అసలైన వారసులు అని చెప్పేసి మాలలు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మీరు ఇద్దరికి ఒకటే ఘాటిన కట్టడం ఎట్లా? అంటే నేను బాబాసాహెబ్ను నేను పూర్తిగా చదవలేదు, అంత డెప్త్గా నాలెడ్జ్ లేదు, కానీ అవుట్లైన్గా అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే ఆయన ఒక గొప్ప జ్ఞానవంతుడు. ఈ సమాజాన్ని పర్టికులర్గా భారత సమాజాన్ని అన్ని కోణాల నుండి ఆర్థిక అంశాలు, పర్యావరణము, నీళ్లు, న్యాయము, చట్టము, రాజనీతి, అంటరానితనము, పూజా విధాలు, వేదాలు, సంస్కృతం అన్నీ చదివిన వ్యక్తి ఆయన. ఆయనను మనము పరిశీలించడమే మనతో సాధ్యం కాదు. కాబట్టి నాకు కూడా అది సాధ్యం కాదు. కానీ ఈ మాదిగలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ కులాలకు లేదా ఈ సమూహాలకు ప్రయోజనం చేసేదానికంటే పాలక వర్గాలకే ఎక్కువ ఉపయోగపడుతున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ మొదలు మాలల్ని తీసుకుందాం. మాల మహానాడులో ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ రావు ఒక పాలక పార్టీలోకి వెళ్ళిపోయాడు. మరి మందకృష్ణ పాలక పార్టీలో చేరలేడు కదా అనేది ఒక ప్రశ్న వస్తుంది. చేరకపోయినప్పటికీ కూడా ఆయన పాలక వర్గాల చేతిలో వారు ఎప్పుడు వారికి అవసరం వచ్చినప్పుడు ఈయనప్పుడు మాట్లాడతాడు. సో దీనికి చరిత్రను అంతా కూడా నేను ఒకసారి చూస్తే వాళ్ళు 30 సంవత్సరాల ప్రస్థానంలో అది స్టార్ట్ అయిన 2 ఏళ్లకు అది టీడీపీతోని అంటగాగింది. అంటే చంద్రబాబుతోని జతకట్టారు. చంద్రబాబు వాళ్ళకు కూడా చాలా అవసరమైంది వాళ్ళది. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆంధ్రలో ఉన్నటువంటి మాలల యొక్క చైతన్యవంతానికి అడ్డుకట్ట వేయాలంటే లేదా దాన్ని దినోదించాలంటే అందులో నుండి ఒక వర్గాన్ని వాళ్ళు లేపాలనుకున్నారు. అది ఎంఆర్పిఎస్ రూపంలో వచ్చింది. దాన్ని వాళ్ళు హైజాక్ చేసుకున్నారు. అప్పుడు ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి కడియం శ్రీహరి సో దాన్ని భుజాన వేసుకొని రెస్పాన్సిబుల్గా ఇచ్చి దానికి ఎంత బూస్టింగ్ ఇవ్వాలి ఇచ్చిండ్రు. ఆ విధంగా అది చట్టం తెచ్చింది. చట్టం తెస్తే కోర్టులు వేసిండ్రు. కోర్టుల తర్వాత కొట్టేసిండ్రు. ఈ ప్రాస్థానం తర్వాత కోర్టులో కొట్టేసిన తర్వాత ఈ టీడీపీకి తర్వాత ఎంఆర్పిఎస్కు డిటాచ్ కావడం అనేటువంటి జరిగింది. అంటే అది అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. దీన్ని ఎవరు మొయ్యాలా?
వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలో కొంత ఇస్తాడేమో అనుకొని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కొంత జత కట్టడం అన్నటువంటి జరిగింది. జూపూడి ప్రభాకర్ కట్టిండు, అదేవిధంగా మందకృష్ణ కూడా వాళ్ళతో కలిసి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసినాం. అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉద్యమాలు చేసుకున్నారు. నాకు మొన్న ఒక ఆయన పంపిండు, వీళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డితో కలుసుకొని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని పంపిండు. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, దాని గురించి తెలియజేసుకోవాలి. అయితే వీళ్ళిద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి క్రమంలో ఒక స్నేహ సంబంధాలు కొనసాగించుకున్నారు. అంటే మొదటిసారికి టీడీపీతో జతగట్టి ఎలక్షన్ రాగానే టీడీపీ ఓడిపోయింది. వైఎస్ రాజశేఖర్తో జతగట్టి వైఎస్ రాజశేఖర్ కొంతకాలం తర్వాత అది కాంగ్రెస్ కూడా ఓడిపోయి టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2014 లోపల ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అవసరం లేదు అని అనుకున్నాం. అందుకే కేసీఆర్ చాలా తెలివిగా ఏం చేసిందంటే ఎంఆర్పిఎస్ను ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టిండు. దాదాపుగా దాని దరిదాపుల్లోకి రాని అన్నటువంటి పరిస్థితిని ఆయన చేసిండు. అంటే గతంలో టీడీపీతో కానీ కాంగ్రెస్తో కానీ ఏ విధమైనటువంటి నెగోషియేషన్స్ లేదా విధంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళతో సాధించుకునే క్రమాలు ఏవైతున్నాయో అవి ఆ అవకాశము కేసీఆర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే వీళ్ళ మీద అసెంబ్లీ భవనం ఎక్కి వాళ్ళు ఒక గోల చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. కాంగ్రెస్ భవనంలో తగలబెట్టించినటువంటి చూసినాం. ఒకానొక దశ లోపల మమ్మల్ని టచ్ చేస్తే మీ తెలంగాణ రాష్ట్రంలో అగ్నిగుండం చేస్తామని కూడా వాళ్ళు బెదిరింపులు అన్నటువంటిది కూడా చేసిండ్రు. అంటే వాళ్ళని చూస్తే కొంత రకమైనటువంటి భయం ఏర్పడ్డది. ఎందుకు వీళ్ళతో పెట్టుకోవాలా, పెట్టుకున్నప్పుడు అది చాలా చిల్లర ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నారు. ఇది చూసి ఒక ఫైన్ మార్నింగ్ కేసీఆర్ ఏం చేసిండు, మందకృష్ణ మాదిగను జైలు వేసేసిండు, అరెస్ట్ చేసినాం. అసలు నిన్ను బలం ఎంత ఉన్నదో చూస్తా, నువ్వు ఇంత అంటున్నావు కదా, అసలు నీ సంగతి ఎంతో చూస్తా అని చెప్పేసి ఆయన తన రాజకీయ వ్యూహాన్ని పరిపాలన అనుభవాన్ని కలిసి ఆయన మీద ప్రయోగించి జైల్లో పెట్టితే ఏమైంది? వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారంగా గాంధీ భవన్ తగలబెట్టిన వాళ్ళు, అసెంబ్లీ ఎక్కి అల్లరి చేసిన వాళ్ళు ఇవాళ ఏం చేయాలి? వాళ్ళు తెలంగాణను అగ్నిగుండం చేయాలి. అగ్నిగుండం కాదు కదా, అగరుబత్తి పొగ కూడా రాలే. అప్పుడు కేసీఆర్కి అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఇదంతా ఉట్టిదే, ఇదో గ్యాస్ అనుకున్నాడు. అప్పుడు ఏమైంది? మందకృష్ణ ఒంటరి వాడైపోయాడు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఆయనతో ఎందుకు మనం పెట్టుకోవాలా అని చెప్పేసి అనుకున్నాడు. ఆ సందర్భం లోపల కాంగ్రెసే ఆయనకు ఊపిరందించింది, కాంగ్రెసే ఆయనకు జీవం పోసింది, కాంగ్రెసే ఆయనకు వెంటిలేటర్ మీద నుండి శైలిని ఎక్కించి వరంగల్ సభలో ఆయనను తీసుకుపోయి మాట్లాడించింది. సో ఆయన ఎప్పుడైనా కూడా అవకాశాలను ఉపయోగించుకునే వ్యక్తి కాబట్టి దాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ఏం చేశారు? కొంగర కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక సభ పెట్టారు. ఆ సభ తెల్లారే నేను కూడా సభ పెడతా అని చెప్పేసి మందకృష్ణ కూడా డిక్లేర్ చేసింది. కానీ సభ ఎందుకు పెట్టలే? సభ కొంగర కళాల్లో ఎంఆర్పిఎస్ మందకృష్ణ ఎందుకు సభ పెట్టలే? ఎక్కడో ఒక దగ్గర అగ్రిమెంట్ బిడిసి కొట్టింది. కాంగ్రెస్ వాళ్ళు ఈయనను పెట్టుకొని మళ్ళీ మన మీద పెడతాడని చెప్పేసి దూరమైన ఆ వెంటనే బీజేపీ వాళ్ళు ఆయనను క్యాచ్ చేసుకున్నారు. ఇదేదో చిలక మాకు బాగా పనికేస్తుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఆయనకు కావలసినటువంటి తాయిలాలు, అంటే పంజరంలో ఉండే చిలుక తనకు తను ఆహారం సంపాదించుకోదు. అదేం చేస్తుంది? యజమాని ఒక జామ పండు పెట్టినా, ఒక యాపిల్ పండు పెట్టినా అది తిని యజమాని చెప్పినట్టే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈయన కూడా సరిగ్గా గట్లనే చేసింది. ఈయన ఏ పలుకులు పలికితే మాకు ప్రయోజనం అనుకుంటారో ఆ పలుకులు పలికించడానికి ఆయనకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆయనతో సభలు పెడతారు. ఈ సభలు పెడుతున్నటువంటి క్రమాన్ని చూసి కేసీఆర్ ఆయనను బాగా పెట్టిన తర్వాత విరసం వాళ్ళు ఈయనకు మద్దతుగా ఒక సభ పెట్టారు 2018. ఓకే, పెట్టినప్పుడు ఆ కరపత్రాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఒక మహోన్నతమైనటువంటి ఒక విప్లవ సంస్థ, వర్గ పోరాట విప్లవ పాఠాలు బోధించే ఒక సంస్థ, ఆఫ్టర్ ఆల్ ఒక కులానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని ఎట్లా వెంటేసుకొస్తారు అని చెప్పేసి ఒక వ్యాసం రాసిన నేను. ఆ వ్యాసం ఆ రోజు ప్రచురించబడింది. అది చాలా అద్భుతమైనటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. సో దాని తర్వాత బీజేపీ వాళ్ళు ఆయన చేపట్టుకోవడం, బీజేపీ వాళ్ళు చేత తీసుకోవడం, వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఈయనను ఉపయోగించుకోవడం, కాంగ్రెస్తో డిటాచ్ కాగానే మందకృష్ణను బీజేపీ వాళ్ళు కర్ణాటక ఎన్నికల్లో దించారు. కర్ణాటక ఎన్నికల్లో దించితే ఏం జరిగింది? అక్కడ బీజేపీ ఓడిపోయింది. అంటే టీడీపీతో జతకట్టినప్పుడు టీడీపీ ఓడిపోయింది, కాంగ్రెస్తో జతకట్టినప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది, టీఆర్ఎస్తో అయితే
ఈయనదేదో తేడా ఉన్నది అని చెప్పేసి తేడాగడ అని చెప్పేసి దగ్గరికి రానియాలి ఆయన. కాబట్టి వాళ్ళకు ఓటమి జరుగుతుంది, ప్రమేయం లేదు. కాంగ్రెస్ బీజేపీతో పోయింది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నటువంటి సందర్భంలో అదే బీజేపీ పార్టీ ఈయనతో జతకట్టి మనకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టిన సందర్భాన్ని మనం చూసినాం. ఆ సభ లోపల ఏదైతే మాట్లాడినరో, ఏ ఉద్దేశంతోనైతే పెట్టుకున్నారో ఆ సభ, అది వాళ్ళు సక్సెస్ చేసుకున్నారు. వీళ్ళకి కావాల్సింది ఏంది? వర్గీకరణ అంశము సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టులో ఉన్నది అంటే సుప్రీంకోర్టు బెంచ్ మీదకి రావాలంటే ఏంది? ఇక్కడ ఆయన సికింద్రాబాద్ సభకు వచ్చిన తర్వాతనే అది బెంచ్ మీదకి వచ్చింది. సికింద్రాబాద్ సభ తర్వాతనే సెంట్రల్ కమిటీలో రాజీవ్ గౌబా అనేటువంటి వ్యక్తులు ఒక కమిటీ వేసారు. దాని మీద హీరింగ్ జరిగింది, అయిపోయింది. కానీ వాస్తవానికి సుప్రీంకోర్టు కేసు వీళ్ళకి మందకృష్ణకి ఏం సంబంధం లేదు, ఎంఆర్పిఎస్కి ఏం సంబంధం లేదు. అది పంజాబ్ వర్సెస్ ఈవీ చెన్నై కేసు, మన ఆంధ్రప్రదేశ్ కూడా కాదు. ఈవీ చెన్నై కేసులో సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో దాని రివ్యూ పిటిషన్ పంజాబ్ వాళ్ళు వేసారు తప్ప వీళ్ళు ఏరే. ఆ హీరింగ్ లోపల వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మేము కూడా పిటిషన్ దారులమే. కానీ వాస్తవానికి 2004లో సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు నిజానికి ఎంఆర్పిఎస్ శ్రేణులు కానీ మందకృష్ణకు కానీ వారికి కనుక ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలి. వాళ్ళు వేయాలి రివ్యూ పిటిషన్. పంజాబ్ కొట్టేసిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం ఏర్పడితే వీరందరూ కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అయిపోయింది మాదే అని చెప్పుకోవడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చిండు, ఏదో ఇచ్చాడు, మొత్తానికి గవర్నమెంట్కి వచ్చేసింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? బీజేపీ నిజానికి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను ఉపకులాలకు పంచాలని అనుకుంటే ఆ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టాలి. కానీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అంటే అర్థం ఏమంటున్నది? వాళ్ళు ఏదో పనికొస్తే తీసుకుందాం, లేకుంటే పోతాం. ఇదంతా కూడా కింది శ్రేణులకు ఎవరికి అర్థం కాదు. ఈవెన్ మందకృష్ణ కూడా అర్థం కాదు. నన్ను మెలిషెండు, నన్ను కౌగిలించుకున్నాను, నేను ఒక ఆనందం తప్ప ఇంకెక్కడ ఏమన్నా. సరే చేస్తే చేసుకున్నారు, పర్వాలేదు. ఈ వాళ్ళు ఉపయోగించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏమైంది? 50 సీట్లు గతానికంటే తగ్గినాయి. ఒకవేళ అంటే ఆ సీట్లు తగ్గడానికి మందకృష్ణ గారు 100% ఆ పార్టీ యొక్క భావాజాలము, పార్టీ యొక్క మనుగడ ఎటువైపు పోతున్నో దాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు తెలుసుకో, దాని చరిత్ర చూడు. టీడీపీతో వంటగాగిన తర్వాత టీడీపీ ఓడిపోయింది, కాంగ్రెస్తో వంటగాగిన తర్వాత కాంగ్రెస్ పోయింది, కర్ణాటకలో బీజేపీ పోతే కర్ణాటక పోయింది, దేశవ్యాప్తంగా ఈయనతో కలిసిన తర్వాత ఈయన ఏదో ఎస్సీలకు పుల్లలు పెడుతున్నాడని చెప్పేసి ఒక 50 సీట్లు పోయినాయి. వాళ్ళే కనుక మేనిఫెస్టోలో ఈ ఎస్సీల వర్గీకరణ కనుక పెట్టి ఉంటే దాదాపు 100 సీట్లు పోతుండే, బీజేపీ అధికారంలోకి రాకపోతుంది. సో ఇది క్లుప్తంగా మనకు ఎంఆర్పిఎస్ను అర్థం చేసుకోవడం కానీ, ఎంఆర్పిఎస్ చేస్తున్న రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఒక క్షుణ్ణంగా పరిశీలన చేసి తేలే అంశాలు. ఇవన్నీ చాలామందికి తెలియదు. చాలామందికి తెలియకేమంటే వీధి పోరాటాలు చేసుకుంటారు. అసలు కారణాలు వేరుంటాయి, ఇక్కడ వేరుండడం అన్నటువంటి జరుగుతుంది. ఇప్పుడు కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబుతో ఉన్నప్పుడు కడియం శ్రీహరి గారే మొత్తం దీనికి చేసుకున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఎక్కడ చెడింది వీళ్ళిద్దరికి? కడియం శ్రీహరి వాళ్ళ కూతురు అంటే ఇప్పుడు ఈ ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి మందకృష్ణకు కానీ ఎవరికి కానీ వాళ్ళకు ఒకరితోనే కలిసి ఉండాలన్నటువంటిది ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరితోని మాకు అవసరం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, మాకు అవసరం ఉంటుంది, మా అవసరం వాళ్ళకు ఉంటుంది అని వీళ్ళు అనుకుంటారు. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ క్విడ్ ప్రో కో అనేటువంటిది ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. లాలప నీ నుండి నేను ఇది ఆశిస్తాను, నా నుండి నువ్వు ఆశిస్తాను. సో ఆ రకంగా ఉద్యమం నడుస్తున్నది. అంతిమంగా ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఎటువంటి సంబంధం లేనటువంటిది, ఎటువంటికి సంబంధం లేనటువంటి మాల కులమును వాళ్ళు దూషించడము, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా వ్యతిరేకించవలసిందే. దాని విషయంలో ఎవరైనా వస్తే డెఫినెట్గా దాన్ని పటాపంచలం చేయడానికి ఎప్పుడు కూడా నేనైతే సిద్ధంగా ఉంటాను. ఇప్పటివరకు మాట్లాడలేదు చాలామంది. ఎందుకు మాట్లాడలేరు? చాలామంది ఏమనుకుంటారంటే అది ఒక శిఖండి అనుకుంటారు. శిఖండితో మనం ఎందుకు మాట్లాడతాం అంటే, శిఖండి అంటే మీకు తెలుసు అది ఆడ కాదు, మొగ కాదు. వాళ్ళతో యుద్ధం చేయమంటే ఎట్లా చేస్తాం? మన శక్తి, మన సామర్థ్యం, మన నైపుణ్యం, మన మేధోశక్తి అనేటువంటిది ఎవరితో ఉండాలా? సరిసమానమైన వాళ్ళతోని యుద్ధం చేయాలా, సరిసమానమైన వాళ్ళతోని వాదన చేయాలా. ఒక వ్యక్తితోని వాదన చేసినప్పుడు, ఒక వ్యక్తితోని యుద్ధం చేసినప్పుడు నా స్థాయి నేను తగ్గుతున్నది అనుకుంటే నేనేమనుకుంటా? చెప్పు నువ్వు రిపోర్ట్ అని చెప్పేసి
అంటే పులి వస్తున్నప్పుడో కానీ లేదా ఒక శక్తివంతం వచ్చినప్పుడు కుక్కలు అక్కడక్క ముగురుతాయి, మురిగేదానికి ప్రతిదానికి ప్రతిఘటించాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలామంది మేధావులు ఆ విషయంలో జోక్యం చేసుకోరు. చాలామంది మేధావులు వర్గీకరణ ఉద్యమానికి మాల మేధావులు సపోర్ట్ చేసిర్రు. ఒకప్పుడు చేసిండు, ఇప్పుడు మీరు ఒకప్పుడు చేసిండు. ఏం చెప్తున్నారు? గద్దర్ చేసిండు, కాకు మాధవరావు పులి వేస్తా ఉంటే కుక్కలు మురిగినట్టు అని అంటే ఇది ఇండైరెక్ట్గా ఎంఆర్పిఎస్ ప్లస్ మాల మహానాడు మాల సంఘాలకు సంబంధించిన అంశంలో చూస్తే మాల మేధావులు చాలామంది మొదట్లో మాల మేధావులు బిల్లు పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసి ఆ బిల్లుకి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మేధావులు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గోరెడెంకన్న లేదంటే గంట చక్రపాణి లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. దాన్ని ఆ వర్గీకరణకు సంబంధించిన విషయంలో సపోర్ట్ చేస్తామని కాదు, దాన్ని పట్టించుకోరు. అసలు చేస్తే చేసుకోండి, మేమేం అభ్యంతరం లేదు కదా అని అంటారు. వీళ్ళని ఏం చేస్తున్నారు? వీళ్ళు అత్యంత నైపుణ్యంగా వీళ్ళని ముగ్గులో దించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరు ముగ్గులో పడి చేస్తే చేసుకో, అదేంటి చాలా చిన్నది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ. అది నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ. మొత్తం దక్షిణ భారతదేశంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి సమస్త బహుజన దళిత ఉద్యమాలకు అది ఒక శిఖండి పాత్ర పోషిస్తున్నది. భవిష్యత్తు లోపల దళిత ఉద్యమాలు అన్నటువంటివి ఉండవు, బహుజన ఉద్యమాలు అన్నటువంటివి ఉండవు. దాన్ని బట్టి దాదాపులో రాబోయే చరిత్రలో అంటే 20 ఏళ్ళ చరిత్రలో తీసుకున్న ఏ దళిత ఉద్యమం కూడా ఏ బహుజన ఉద్యమం కూడా సక్సెస్ కాబడినటువంటి సందర్భాన్ని లేదు మనం. అది మనం వేంపేట ఇష్యూ చూసుకోవచ్చు, లక్ష్మీపేట ఇష్యూ. అన్నిటికీ ఎంఆర్పిఎస్ కారణం కాదు కదా. కాదు, అక్కడ నీకు ఐక్యత అనేది వచ్చే అవకాశమే లేదు. ఓకే, ఐక్యత అంటే ఉద్యమాలు చేయవలసినటువంటి బాధితులు 2 వర్గాలుగా విడిపోయినప్పుడు, 2 గ్రూపులుగా విడిపోయినప్పుడు వాళ్ళు కలిసి ఉద్యమాలు చేసే అవకాశం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు బాగా జరుగుతాయి. ఈ దాడులలో 2 వర్గాలు కూడా బలిపశువులు అయిపోతాయి. ఇప్పుడు మాలలకు సంబంధించిన విషయంలో మీరు మాట్లాడుతున్నది ఏది ఉందో, ఎంఆర్పిఎస్ అనేది కేవలం వర్గీకరణ ఉద్యమం ఒకటే చేయలేదు. 30 ఏళ్ళ పాటు వర్గీకరణ ఉద్యమంతో పాటు ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే ఇంకా స్కాలర్షిప్లకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే పెన్షన్లకు సంబంధించిన విషయంలో కానీ కొన్ని వందల ఉద్యమాలకు సంబంధించిన విషయంలో ఎంఆర్పిఎస్ నాయకుడైన వందల ఉద్యమాలు చెప్పండి ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ప్రభుత్వము చేయబోతున్నటువంటి దాన్ని మొదలే పసిగట్టి దాన్ని ఆందోళన చేస్తే ప్రభుత్వం ఎట్లనే చేస్తుంది. అది నేనే చేసినాను అనుకుంటే అనుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు కదా, తప్పేం లేదు కదా. అంటే అట్లా చాలా చేస్తారు. ఇవన్నీ కూడా ముందే ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజులలో వర్గీకరణ కొట్టేసిన తర్వాత అది చేసిన ఉద్యమం ఒకటి ఉన్నదా చెప్పండి నాకు. గత 10 ఏళ్ల నుండి ఏ అంశం మీద కొట్లాడే వాళ్ళు చేసిన ఒక్కటి చెప్పండి నాకు. లేదు. ఎందుకు లేదు? ఉండదు కూడా. అది ఇప్పుడు చేయలేదు కూడా. అది ఆమోదయోగ్యత కోల్పోయింది. అది ఎప్పుడు ఎవరి దగ్గర రాష్ట్రం చాలా మంది ఇప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎన్నో వాళ్ళకి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకవేళ మోడీ రాకుండా ఇంకెవరన్నా సభ పిలిచి వాళ్ళు సభ పెట్టుకోగలుగుతారా? బీజేపీ సపోర్ట్ లేకుండా వాళ్ళు సభ పెడుతూ ఉంటారా? పెట్టుకోలేరు. అది ఇంకొక పార్టీ ఎవరైనా రావాలా, వీళ్ళు అవసరం ఉంటుంది అనుకోండి, అప్పుడే పెట్టుకోగలుగుతారు. లేకుంటే కొంగర కళంలో సభ ఎందుకు పెట్టలేరు? కొంగర కళంలో కేసీఆర్ పెట్టిన దానికి సమానమైన సభ పెడతా అని మందకృష్ణని పేపర్లో ప్రకటించిండు, ప్రెస్ మీట్లు పెట్టిండు, అవన్నీ ఉన్నాయి నా తట. నేను చూసిన, అవన్నీ చదివినా. ఎందుకు పెట్టలేడు ఆయన? ఎక్కడో ఒక దగ్గర చెడింది, పెట్టలే. అందుకే ఇక ముందు వాళ్ళు చేసే ఉద్యమాలు ఏమి ఉండవు. ఏదైనా ఉంటే ప్రభుత్వంకి ఇది చేయాలనుకున్నటువంటిది ఏదైనా హింట్ కనుక వస్తే దానికి సంబంధించిన సభ పెడతారు. వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ చేయదలుచుకుంటుంది, ఓటు బ్యాంక్ కోసమో ఓట్ల కోసం చేస్తారు అంతే. అంతకు మించి ఏముండదు. ఎంఆర్పిఎస్ ఒకటి కాదు కదా, మాలమానాడు కూడా చేసిన పోరాటాలు ఏం లేవు కదా. మరి ఏమున్నాయి మాధవ? అసలు మాలమానాడు ఏం చేసేది? అసలు మాలలు చేయడానికి ఏముంటుంది? వాళ్ళు ఏం పోరాటాలు చేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు అది. ఇప్పుడు కనీసం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒకటి బలంగా ఉండటం వల్ల రిజర్వేషన్ల సంబంధించిన విషయం వాళ్ళు కూడా చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు. మా రిజర్వేషన్ అంతా పోతుందేమో, మా అవకాశాలు ఎంత పోతుందేమో అని తప్పుడు అభిప్రాయం. మనం భారతదేశాన్ని ఎప్పటి నుండి చూస్తాం? మనం ఆగస్టు 15, 1947 నుండే చూస్తాం. అంతకుముందు భారతదేశం గురించి మనకు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది ప్రామాణికం కాదు, ఇది దేశం కాదు అనుకుంటాం. అది నువ్వు రిజర్వేషన్లే కావచ్చు, దేశంలో సంపద కావచ్చు, దేశంలో జనాభా కావచ్చు, దేశంలో జరుగుతున్న ఉత్పత్తి కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అసలు రిజర్వేషన్ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం ఉనికిలోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ రిజర్వేషన్లను కూడా మనం చూస్తే
ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్సీల రిజర్వేషన్ను మనం ఎక్కడికెళ్ళి తీసుకోవాలో ప్రామాణికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2వ నుండి లెక్కకు తీసుకోవాలి. మా లెక్కలు తీసి చూడండి, ఎవరు ఎక్కువ పొందిండ్రు? మాలలు ఎక్కువ దొబ్బుక తిన్నారా, మాదిగలు ఎక్కువ దొబ్బుక తిన్నారా? ఏర్పడతాయి కదా. తెలంగాణ రాష్ట్రము ఏ రోజైతే ఏర్పడిందో ఆ రోజు నుండే లెక్కలు తీసుకోవాలి. అంతకుముందు లెక్కలు నీకు అనవసరం. అప్పుడు తెలంగాణ ఉనికే లేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మాలలు వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే దానికి ఒక చారిత్రకమైన ఆధారాలు ఉంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ యోగుల పాలన ఉంది. కోస్టల్ ఏరియా అంతా బ్రిటిష్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ వచ్చింది కాబట్టి చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ తెలంగాణ ప్రాంతం అంతా నిజాం ఆధీనంలో ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళకు వేరే వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదు, ఎస్సీలకు ఇంగ్లీష్ రాలేదు. కాబట్టి ఇంగ్లీష్ వచ్చినటువంటి అప్పర్ క్యాస్ట్ కమ్మలు వచ్చిండ్రు, చౌదరులు వచ్చిండ్రు, బ్రాహ్మణులు వచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ నుండి మాలలు కూడా హైదరాబాద్కి వచ్చిండ్రు. అట్లా ప్రభుత్వ ఉద్యోగాలలో కమ్మలు, చౌదరీలు, బ్రాహ్మణులతో పాటు మాలల సంఖ్య కూడా ఇక్కడ పెరిగింది. దాన్నే ప్రామాణికంగా చేసుకొని వాళ్ళు ఉద్యమానికి పునాది వేసుకున్నారు. అంతవరకు కరెక్టే ఉన్నది. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, ఈ తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్నటువంటి పథకాలు మాలలకు ఎక్కువ వచ్చినాయా, మాదిగలకు ఎక్కువ వచ్చినాయా అని తీసుకుంటే జనాభా కంటే ఎక్కువ కొల్లగొడుతున్నటువంటిదంతా కూడా మాదిగలే. నువ్వు ఏ స్కీమ్లోనైనా తీసుకో, నేను ఆ స్కీమ్లను తీసుకుని 2-3 ఆర్టికల్స్ కూడా రాశాను నేను. సో నువ్వు ప్రజాప్రతినిధుల లెక్క తీసుకున్నా, ఒక ఎమ్మెల్యే ఎంపీది పక్కగా పెట్టుకున్నా కూడా ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. మిగతా స్కీములన్నిట్లలో కూడా మాదిగలే తమ జనాభా కంటే అత్యధికమైనటువంటి వాటా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ వర్గీకరణ జరిగితే అంతిమంగా ఇక్కడ నష్టం జరిగేది మాదిగలకే తప్ప మాలలకు కాదు. ఇది మాలలకు అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదు అంటే ఆయన మాలల్ని దూషించడం చేత మాలలే మా ప్రయోజనాలు కొడుకపోతున్నారని చెప్పేసి ఎక్కడో ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వచ్చి దానికి వ్యతిరేకంగా మాట్లాడమన్నటువంటి జరుగుతున్నది. సో ఆ రకంగా అది ఆరని కార్చిచ్చులాగా లేదా ఆరిపోయిన ఒక వైరంలాగా అది నిరంతరం పెరుగుతున్నది. అది ఎంత పెరుగుతుందో ఈ 2 వర్గాలు అంత్య స్థాయిలో నష్టం జరుగుతుంది. ఇప్పుడు కమిటీ వర్గీకరణ సంబంధించిన విషయంలో కమిటీ చేసింది కదా, ఆ కమిటీకి సంబంధించిన విషయంలో మొత్తం ఓవరాల్గా తీసుకుంటుందా? ఇప్పుడు కేవలం 2014 నుండి జరిగినటువంటి పరిణామాలు మాత్రమే అవకాశాలు తీసుకుంటారు వాళ్ళు? నీకు తెలంగాణ నేను ఇప్పుడు చెప్పిన నీకు భారతదేశం ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? 15వ ఆగస్టు 1947. తెలంగాణ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? 2వ జూన్ 2014. 2014 నుండే లెక్కలు తీసుకోవాలి. నువ్వు పాపులేషన్ తీసుకున్నా, లేదంటే గురుకులాల్లో సీట్లు తీసుకున్నా, ఉద్యోగాలు తీసుకున్నా, లేదా 2014 నుండి జరిగినటువంటి ప్రభుత్వ స్కీముల ప్రయోజనాలను కూడా అవే తీసుకోవాలి. అంతకుముందు తీసుకుంటే నీకు లెక్క కాదు కదా. అది నువ్వు ఎప్పుడో పాత తీసుకుంటే లెక్క కాదు కదా. మరి వీళ్ళు ఉద్యమం చేసింది కూడా ఇప్పుడు 2014 నుండి చేయలేదు కదా, 30 ఏళ్ల క్రితం నుండి. ఆఫ్ కోర్స్ యుద్ధం ఎప్పుడన్నా అప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఆంధ్రాకు సంబంధించిన మాలలు ఆంధ్రలు ఉద్యోగాలలో ఎక్కువ ఉన్నటువంటిది ఇప్పటికీ సంబంధం లేదు. వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఎవరైతే ఉన్నారో ఆ తరమంతా కూడా ఉద్యోగాలు రిటైర్ అయిపోయారు. అవి ఎట్లా తీసుకుంటారు రిటైర్? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చూస్తారా? లేకుంటే 1970లో ఎంతమంది ఉన్నారు, 80లో ఎంతమంది ఉన్నారని చూస్తారా? అది మీనింగ్లెస్ కదా పాతది తీసుకోవడం. సో ఎట్ ప్రజెంట్ నువ్వు ఎప్పుడైతే చికిత్స చేయదలుచుకున్నావో, ఎప్పుడైతే నువ్వు దానికి రోగానికి చికిత్స చేయదలుచుకున్నావో, ప్రజెంట్ యొక్క ఆ రోగం కండిషన్ ఏంది అనేటువంటి ఇప్పుడు తెలుసుకుంటావు. ఇది ఎట్లా పుట్టింది, ఎప్పుడు పుట్టింది అంటే అది అంటువ్యాధి కావచ్చు, నీ శరీరంలో పుట్టింది కూడా కావచ్చు. కాబట్టి ఎట్ ప్రజెంట్ దానికి ఏం వైద్యం చేయాలా అన్నటువంటిది చూడాలి తప్ప అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది మనకు అనవసరం. అట్లనే చేయాలి. అట్లా చేస్తేనే కరెక్టు. సుప్రీంకోర్టులో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పినంటే ఆమోదించదగినటువంటి సమాచారం ప్రకటించదగినటువంటి సమాచారము ఆధారంగానే చేసుకోమని చెప్పింది. చాలా అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ అది. అఫ్కోర్స్ పరిధిని దాటిన వాళ్ళు అది వేరే విషయం, వాళ్ళ సంబంధం లేని విషయం మాట్లాడినారు అది వేరే విషయం. కానీ వాళ్ళు చాలా డేటాను మీరు అనాలిసిస్ చేసుకొని ఎవరికైతే ప్రభుత్వంలో అవకాశాలు రాలేవు, కారణం ఏదైనా కూడా అవకాశాలలో వాళ్ళ కోసం మీరు చేయొచ్చు అని చెప్పి చెప్పింది. నువ్వు ఏబీ చేయాలా, ఏబిసిడి చేయాలని చెప్పలే. నువ్వు పంజాబ్ తీసుకుంటే పంజాబ్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో
ఎస్సీ కులాల యొక్క రిజర్వేషన్ల వర్గీకరణ జరగక ముందే అక్కడ చేసింది. అక్కడ ఫస్ట్ చేసింది పంజాబ్. వీళ్ళు ఎంఆర్పిఎస్ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ వీళ్ళతోని ప్రారంభం కాలే, వీళ్ళతోని ముగింపు కాదు. వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు. కాకపోతే దాన్ని హైజాక్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన చూడు, ప్రభుత్వం యొక్క స్కీములన్నిటి కూడా వస్తాయి అనుకున్నప్పుడు అల్లరి చేస్తే మేం చేస్తే నచ్చిందని కూడా. సో అట్లనే జరుగుతుంది. నీ ఉద్యమం లేనప్పుడే పంజాబ్ లోపల ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. అది ఉన్నది కదా ఇప్పుడు. ఇక్కడ కేవలము 15% ఉన్నది రిజర్వేషన్, అక్కడ 25% ఉన్నది, 25%. అక్కడ 25% వాళ్ళు ఏం చేశారు, 2 గ్రూపులుగానే చేశారు, ఏ అండ్ బి. ఇక్కడ 25% కంటే తక్కువ ఉన్నా కూడా ఇక్కడ 4 గ్రూపులు చేసి ఒక కుట్రతోని చేసారు. ఒక కమ్యూనిటీని తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే అప్పటి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. అందుకే ఏబిసిడి కొంచెం వరకు వెళ్ళి ఏ లేకపోతే బీకి వస్తుంది, బి లేకపోతే సికి రాదు, సి లేకపోతే డీకి వస్తుంది, డి లేకపోతే మళ్ళీ ఏకి వస్తుంది అని చెప్పేసి అంతిమంగా మాదిగలకు 9%, మాలలకు 6% ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు వచ్చే విధంగా మనం డిజైన్ చేశారు. ఇప్పుడు అదే డిజైన్ చేస్తే ఎందుకు ఊరుకుంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఏం జరగాల, జనాభా లెక్కలు తీయాలా, అవి బహిర్గతం చేయాలా. అదేవిధంగా ప్రభుత్వ స్కీములు తీయాలా, అది బహిర్గతం చేయాలా. మేము ఆల్రెడీ ఇంతకుముందు దీన్ని గవర్నమెంట్ చేసినాం. నువ్వు ప్రభుత్వ పథకాల యొక్క స్కీములన్నింటి మీద శ్వేతపత్రం ప్రకటించండి. నువ్వు భూములు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చినావు, జిల్లా వారీగా, మండలాల వారీగా, విలేజ్ వారీగా, ఆ విలేజ్లో ఏ పర్సన్స్కి ఇచ్చినావు, ఏ పర్సన్కు ఒక రామయ్యనా ఒక ఎల్లయ్యనా ఏదో ఒక వ్యక్తికి ఇచ్చాం కదా, ఆ పేరు వ్యక్తి ఆయన ఉపకులంకు ఉండే విధంగా మీరు శ్వేతపత్రం ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం ఒకసారి. సో దాని నుండి ప్రభుత్వం చేయలే. ఇటువంటి డిమాండ్ ఎంఆర్పిఎస్ చేయగలదా? నీకు అన్యాయం జరుగుతున్నది కదా, ఎక్కడ అన్యాయం జరిగిందో ఇప్పుడు చెప్పగలగవా? ఎప్పుడో చేసినటువంటి రామచంద్రరాజు కమిషన్, ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి ఉషా మెహ్రాన్ కమిషన్ అని చెప్తారు. కానీ ఇప్పుడు కమిషన్ ఏమని ఉద్యోగాలకు తీసుకుంటారా, లేదా అంబేద్కర్ ఓవర్సీస్ తీసుకురా? నేను ఇటువంటి ఒక 16 అంశాలను నేను నోటిఫై చేసిన. 16 అంశాలలో మీ గవర్నమెంట్ లెక్కలు తీయాల. ఆ 16 అంశాలలో జనాభా కంటే ఎక్కువ పొందిన వాళ్ళు ఎవరు, తక్కువ పొందిన వాళ్ళు ఎవరు, ప్రభుత్వం ఇచ్చే అవకాశాల్లో జనాభా కంటే ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ కులాలను ముందు వరుసలో పెట్టాలా, ఎక్కువ తీసుకున్న వాళ్ళని వెనక పెట్టాలా. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ దుబ్బుకు తిన్నారు కాబట్టి. అది మాలలో మాదిగలో లెక్కలు తీయమని చెప్తున్నాం మేము కూడా. నువ్వు మాలలో లెక్క తింటే వెనకకు పెట్టు, మాదిగో లెక్క తింటే కూడా వెనకకు పెట్టాలా. కానీ మేము ఉద్యోగం చేసినాం, మాకు ముందుకు రావాలంటే అది మీనింగ్లెస్, అది నాగరిక సమాజం అంగీకరించేది కాదు. సో ఇటువంటి వాదన చేయడంలో మాల మహానాడు అన్నటువంటి పూర్తిగా ఫెయిల్ అవుతుంది. సింపుల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు అదే ఉండాలా అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అనేక అంశాలు మార్చిండ్రు. ఇంకో వర్షం ఏంటంటే, మాలలు దుబ్బి తినకపోతే ఈ వర్గీకరణ అడ్డుకునే అవసరం ఉన్నది, స్వచ్ఛందంగా చేసేది అంటే మేమే తింటే మేము ఎట్లాగో నష్టపోతాం కదా, మీకేమవుతుంది అనేది ప్రధాన అంశం. అంటే వీళ్ళకు కూడా సరైనటువంటి సమాచారం ఉండలేదు మాల మహానాడు వాళ్ళకు కూడా. అది గుడ్డిగా వ్యతిరేకించడము ఏదో ఎవరు చిన్న అది పట్టించుకోవాల్సినటువంటి అంశం కూడా కాదు. ఇప్పుడు ఈ అంశాల్లో ఒక 2-3 అంశాల్లో మేము మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు కూడా తన యొక్క టోన్ మార్చేసుకున్నారు. లెక్కలు తీయండి, వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎవరెక్క తిన్నారో మొదలు తీయండి అని దగ్గరకు వచ్చాను. రేపు రాబోయేలు ఏం చెప్తారు, వీళ్ళే తక్కువ ప్రయోజనం పొందిన వాళ్ళను ముందు వరుసలో ఉండాలని పెడతారు. గురుకులాల్లో అడ్మిషన్ తీయండి, గురుకులాల్లో ఉద్యోగాలు తీయండి, అంబేద్కర్ ఓవర్సీస్ తీయండి. లిడ్ క్యాప్ అంతా కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? మాదిగలే కదా, మాదిగ ఒప్పుకోవడమే కదా తిన్నది. మరి మాలకు అటువంటి స్కీమ్ ఒక్కటంటే ఒకటి ఉన్నదా? ఒక్కటి కూడా లేదు స్కీమ్ మాలకు సంబంధించి. అలాగ చాలా ఉన్నాయి అటువంటి. సో ఉన్నటువంటి దాంట్లో కూడా అత్యధికమైనటువంటి వాటా వాళ్ళు ఆ యొక్క కాలంలో చంద్రబాబు నాయుడు కాలం లోపల చైతన్యవంతమై హుషారుగా అయిపోయి అన్నీ కూడా వాళ్ళు లాగేసుకుంటారు. మాదిగలే పోని వాళ్ళకి ఏం చెప్పేసి పట్టించుకుంటున్నారు. సో అట్లా ఈ వైరం అన్నటువంటిది ఉన్నది. ఈ వైరం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. అయితే వైరం అని మీరు అంటున్నారు, కానీ వైరం లేదు. మొన్న మందకృష్ణ అన్న మాట్లాడుకుంటూ కూడా మాలలో మనవాదులు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మాట్లాడారు. నెక్స్ట్ టైం ఆయన క్లియర్గా చెప్పిండు, ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకిస్తుంటారో వాళ్ళు మాత్రమే మాకు మనవాదులు, వాళ్ళు మాత్రమే. రెండవది ఇంకొకటి, ఇక్కడే మాలలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాల్లో ఫైట్ చేసింది నేను. చాలామంది మాలల నాయకులు అంటే ఇష్టం. మీకు ఎప్పుడన్నా కలిసినప్పుడు అడుగు, మంతనీలో మధుకర్ యొక్క మర్డర్ జరిగినప్పుడు మందకృష్ణ ఎక్కడ ఉన్నాడు? మాలలోకి పనిచేసిన అంటున్నాడు కదా. మరి మాదిగలు చనిపోయినప్పుడు నువ్వు అక్కడ ఏం చేసినావు? నువ్వు అక్కడ పని చేయాలి కదా మధుకర్లు, ఎక్కడున్నావు అప్పుడు? సో ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే, తామకు
అనుకూలంగా మార్చుకోవడానికి మేము చేసినామని చెప్తారు తప్ప అటువంటిది ఆయన మాలల కోసం చేసినటువంటిది లేదంటే శంకర్రావుకు పోయి నేను పాలు పోసి నేను శుద్ధి చేస్తానని ఇంతకుముందు శంకర్రావు ఉండే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉండే ఆయనకి పాల శుద్ధి చేస్తే ఇవన్నీ కూడా చీఫ్ పాలిటిక్స్ అవన్నీ. అంటే తాత్కాలికంగా ఎక్కువగా పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళను ఆకర్షించుకోవడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలు తప్ప మరేమీ లేదు. ఒకవేళ ఇప్పుడు అన్ని పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి, అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఎన్నో మాకు మద్దతుగా ఉన్నాయి, మీలాంటి వాళ్ళు అంటే ముఖ్యంగా మాలల మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం అవసరం చేసినా లేదండి. మాల మేధావులకు వర్గీకరణ అనేది వాళ్ళ సమస్య కానే కాదు. చేస్తే చేసుకొని లేకపోతే లేదు. నువ్వు చేసినప్పుడు అడ్డుపడాలని అడుగుతావే తప్ప నేను అడ్డుపడ్డప్పుడు అడగాల, అడ్డుపడనప్పుడు మౌనంగా ఉంటే అది అనవసరం. మరి అడ్డుపడినప్పుడు ఈ చర్చలు ఎందుకు వస్తాను? నేను ఏం చెప్తున్నా, అడ్డుపడుతున్నటువంటి వాళ్ళు చాలా అనామకులు, డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు అవకాశవాదులు. ఇప్పుడు అనామకులకు ఒక అవకాశవాదులకు జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ. అవకాశవాది ఏం చేస్తాడు, ఎక్కడి నుండి ప్రయోజనం వస్తే అటువైపు మొగ్గు చూపుతాడు. అమాయకులు ఏం చేస్తారు, మమ్మల్ని తిప్పుటిప్పుడు వెళ్ళవాళ్ళు రివర్స్ అవుతారు. వీళ్ళు చేసేదేమి లేదు, వాళ్ళు చేసేదేమి లేదు. కానీ పాలక వర్గాలకు ఈ రెండు వర్గాలు నిరంతరం ఘర్షణ పడితేనే వాళ్ళకు మంచిది. కానీ మీరు అనామకులు అన్నటువంటి విషయంలో ఈరోజు మాల ఎమ్మెల్యేలు మాల సంఘాల నేను చాలా ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నేను కూడా ఆ మాట చాలా మాలలు అడ్డుపడుతున్నారు, మాలలు వ్యతిరేకిస్తున్నారు అంటున్నాను. అసలు ఎంఆర్పిఎస్ ఏర్పడిన నాటి నుండి మాలలు అడ్డుపడ్డది ఎక్కడ? నీ హైకోర్టు జడ్జి మాదిగలకు అనుకూలంగా వచ్చినప్పుడు మాలలే అంత శక్తివంతమైతే హైకోర్టు జడ్జిని ఇక్కడనే అనుకూలంగా మార్చుకునేవాళ్ళు కాదా? మార్చుకోలేరే. వ్యతిరేకంగా వస్తే ఇవి చెన్నయ్య రిపిటిషన్ వేసిండు. దాంట్లో ఉన్నటువంటి బేస్ అసలు మూల కారణాన్ని అయినా కొట్టి వీళ్ళకి 5 జడ్జీలు ఏం చేసిందో చెల్లదని చెప్పారు. చెల్లదని చెప్తే దాని తర్వాత మళ్ళీ అప్పీల్కి ఎవరు పోవాలా? బాధితుడు పోవాలా. ఎవరు పోవాలా? ఎంఆర్పిఎస్ పోవాలా, లేదంటే మందకృష్ణ. మరి వీళ్ళు ఎందుకు ఈ పిటిషన్ వేయలేరు? ఎప్పుడు ఇన్ప్లీడ్ అయ్యారు వీళ్ళు? అది కొట్టేసిన తర్వాత దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత 2004లో కొట్టేస్తే 2023 వరకు దాని పత్తానే లేదు. మరి ఎక్కడ పోయింది అప్పుడు? పోనీ ఒకవేళ మాలలే అంత శక్తివంతులే అనుకుందాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా, చేయగలరా? చేయలేరు. పోనీ మాలలే ఇంత శక్తివంతులు అనుకుంటే చంద్రబాబు కాలం లోపల వర్గీకరణ కాకుండా అడ్డుపడేవాళ్ళు కదా. అంటే వీళ్ళు దాని గురించి అసలు పట్టించుకోలేరు. కానీ ఎవరినో ఒక ఇతివృత్తాన్ని సృష్టించుకొని వీరి వల్లనే మాకు కాలేదు అని చెప్పేసి అపవాదాలు నిందలేసి ఈ ఉద్యమం అంతా కూడా అబద్ధాల మీద నిర్మాణమైనటువంటి ఒక ఉద్యమం తప్ప దానికి బేస్ లేదు, దాంట్లో నిజం లేదు. మీరు చెప్తున్న విషయం ప్రకారం అయితే ఇప్పుడు మాలలకు మాదిగలకు ఎవరికి ఏం లాభం లేదు. ఒకవేళ వర్గీకరణ జరిగితే మాదిగలకి నష్టం జరుగుతుంది. ఈ 10 ఏళ్ళ డెఫినెట్గా ఇప్పుడే కనుక ఈ లెక్కల్ని తీసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఒకవేళ వర్గీకరణ చేస్తే మొట్టమొదలు మందకృష్ణను దాడి చేసేది మాదిగలే తప్ప మాలలు చేయరు. నువ్వు మహబూబ్ నగర్ జిల్లాను తీసుకున్నా, నల్గొండ జిల్లాను తీసుకున్నా, వరంగల్ జిల్లాను తీసుకున్నా, అక్కడ ఏం జరుగుతుంది? నువ్వు చేయబట్టి మా పిల్లలకు గురుకులాల్లో అడ్మిషన్ కాలేవు అని చెప్పేసి ఆయన ఇంటి ముంగట ధర్నా చేస్తారు. నువ్వే మాదిగ ద్రోహి అని చేస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్గా రాబోతాయి. ఇవన్నీ ఏం ఆలోచిస్తారు. ఆయనకి ఏమున్నది? ఆయన కావాల్సింది ఒక యాక్షన్ చేసేసి వెళ్ళిపోతాడు అంతే. ఆయన పని అదేం లేదు. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టంలో ఏం చేస్తామంటే ఒక మిషన్కి లేదా ఒక బొమ్మకు కుంజి చిడిస పెడుతుంది, కుర్రమని తిరిగి అది అయిపోగానే వెళ్ళిపోతుంది కదా. ఈ ఎంఆర్పిఎస్ చేసినటువంటి 30 ఏళ్ళ చరిత్రలో కూడా చేసింది అదే, అంతకు మించి ఏమీ లేదు. నేను 2018లో ఏం చేయాలి? మాలలు మాదిగలు ఇప్పుడు ఏం చేయాలి అసలు ఇవన్నింటికంటే ఈ ప్రభుత్వాలు ఒకవైపు ప్రైవేటీకరణ తీసుకొచ్చి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నంలోనే ఉన్నవి. బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలే స్వయంగా మేము మళ్ళా కనుక 400 సీట్లు ఎత్తి ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్తున్నటువంటి ఆ ప్రమాదాన్ని ఈ ఇద్దరు కూడా పసిగడతలేరు. ఇద్దరు కూడా పసిగట్టకపోతే రాబోయే రోజులలో వీళ్ళిద్దరికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇవాళ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ఒక తాత్కాలికమైన ఉపశమనం కూడా కాదు. ఇది ఉపశమనం కూడా కాదు. అంటే దీంతో కడుపు నిండదు, మనం బతకలేము, జస్ట్ వాసన చూసి పెడతాం అంతే. 2 వర్గాలు కూడా దీనివల్ల ఈ వైరం వల్ల నష్టపోవడం అన్నటువంటి జరుగుతుంది. అది కాకుండా రాజ్యాంగ మూల సూత్రాలను ఏ ప్రభుత్వం కూడా
తొలగించకుండా లేదా దాన్ని తీసేయాలని చేస్తున్నటువంటి కుట్రలను వీళ్ళు గ్రహించి సమాయత్తం కావి చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే రాబోయే రోజుల్లో రిజర్వేషన్ కూడా ఉండదు. అందులో భాగంగానే క్రిమిలేయర్ రూపంలో వస్తున్నది, అందులో భాగంగానే ప్రైవేటైజేషన్ వస్తున్నది, అందులో భాగంగానే అవుట్సోర్సింగ్ సిస్టమ్ వస్తున్నది, అందులో భాగంగానే ఇంకా చాలా వస్తున్నాయి. వీటన్నిటి కూడా ఎవరు ఆలోచించుకుంటలేరు. సో కాబట్టి ఈ రెండు వర్గాలు ఈ యొక్క తాత్కాలికమైనటువంటి అంశాల మీద వైరము పెంచుకొని దూరం అయితే అంతిమంగా ఈ రెండు వర్గాలే తీవ్రమైనటువంటి నష్టపోతాయి. ఈ వైరం తగ్గాలంటే ఏ రకమైనటువంటి సలహాలు తీసుకుంటారు? అంటే ఏం చేయాలి వాళ్ళిద్దరు? ఈ వైరం తగ్గాలి అంటే పెరుగుతుంది, మీరు పెరుగుతున్నారు లేదా? అందుకే ఏమంటున్నామంటే ఒకసారి వర్గీకరణ అయిపోవాలి, ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. మేమైతే ఏమి చెప్తున్నామంటే దానివల్ల ఎంత తొందరగా క్లోజ్ అయితే అంత తొందరగా మనం పనులు చేసుకోవడానికి అవుతుంది. ఎప్పుడు పంచాయతీ పెట్టుకోలేము, గట్టి పంచాయతీ పెట్టుకోలేము. ఏడుకోతారు క్లోజ్ చేసుకుంటే మన శక్తితో చూపించుకోవడానికి మనకు మైదానం ఏర్పడుతుంది. అందుకే నేను మా వాళ్ళకి చాలామందికి చెప్తాను. మొన్న నాకు ఒక మీటింగ్ వెళితే వాళ్ళు చెప్పారు, అరే నువ్వు పోటీ ఎవరితో పడతావు? నువ్వు గుర్రంతో పోటీ పడాలా, ఒక చిరుతపులతో పోటీ పడాలి వేగంగా పరిగెత్తడానికి? అసలు పరిగెత్తడమే రానటువంటి ఒక గాడిదలతో నువ్వు ఎందుకు పోటీ పెడతారు మీరు? నువ్వు చాలా బయట ఉన్నటువంటి సమాజాన్ని చూడమని చెప్పేసి నేను చెప్పినాను నేను. సో అట్లా ఎవరైతే మాకు నష్టం జరుగుతుంది, మమ్మల్ని దూషిస్తున్నారు అన్నటువంటి వాళ్ళతోని, ఇంకా దూషించే వాళ్ళతోని కానీ, ఆరోపణలు చేసే వాళ్ళతోని కానీ, నిందలేసే వాళ్ళతోని కానీ స్నేహమే అక్కర్లేదు, అవసరమే లేదు. నువ్వు నన్ను విశ్వాసించినప్పుడు, నువ్వు నన్ను నమ్మనప్పుడు నీతో నాకేం స్నేహం? కాబట్టి నన్ను విశ్వాసించే సమాజం ఇంకా బయట ఉంటుంది, మనల్ని నమ్మే సమాజం బయట ఉంటుంది. వాళ్ళతో మమేకం కావాలి. అదే నేను చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. మొత్తానికైతే వర్గీకరణకు సంబంధించిన అంశంలో అన్న చెప్తున్న మాటల్ని ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు ఒకవేళ వర్గీకరణకు సంబంధించిన విషయంలో కమిషన్ కొత్తగా ఏర్పడిన కమిటీ ఏదో ఆ కమిటీ ఏ లెక్కలు తీసుకున్నా 2014 తర్వాత లెక్కలు తీసుకుంటాయి. కాబట్టి అందులో ఎక్కువ మాదిగలే అవకాశాలు పొందారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాడు. మరి కమిటీ తీసుకొచ్చేటువంటి రిపోర్ట్లలో అది నిజంగా అదే రిపోర్ట్ ఉంటుందా, లేదంటే మళ్ళీ రిపోర్ట్లలో వీళ్ళు చెప్తున్న అంశాలు కాదని చెప్పేసి వేరే అంశాలు బయటకు వస్తాయా? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మాదిగలు ఇద్దరు కలిసి చేయాల్సింది అది కాదు, రిజర్వేషన్ కాపాడుకోవాలి. ప్రైవేటైజేషన్ అవుతున్నటువంటి ఈ దేశంలో ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ల కోసం పోరాడాలి తప్ప దీని వర్గీకరణ కోసం చేసుకుంటూ పోతే ఏం ఉపయోగం ఉండదు. ఉన్న రిజర్వేషన్లు పోతున్నాయి అనే అంశాన్ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. మరి కలిసిమెలిసి పోరాటం చేసినటువంటి రోజులు మనకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు పోతున్న క్రమంలో మళ్ళీ కలిసిమెలిసి పోరాటాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద మీరు కూడా ఆలోచన చేయాలని. రెండవది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణ సంబంధించిన విషయాల మీద జరుగుతున్నటువంటి ఏ ఇంటర్వ్యూలో అయినా మీకు ఈ విషయాల మీద ఏ రకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నా N9 మీడియాను ఒకసారి మీరు ఫోన్ చేసి మీరు కూడా ఈ విషయాల మీద ఎక్కడెక్కడైతే ఏ అంశాల మీద డిబేట్లు జరుగుతున్న అంశాలు ఉన్నాయో వాటిలో తప్పులు ఏమైనా ఉన్నాయంటే వాటి మీద మీరు కూడా డిబేట్కు రావచ్చని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి N9 మీడియా. థ్యాంక్ యూ.